నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం. అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. పేదవాడి జీవితం గురించి మాట్లాడి గొప్ప గొప్ప నాయకులుగా అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం ఇప్పటికీ పేదవాడిగానే ఉన్నాడు. అనుకువ లేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అనుకువే మరింత అందాన్ని ఇస్తుంది. పట్టుదల ఉంటే చాలు, అది ముళ్ళదార రహదార అని చూడం. ఏ దారి నుంచైనా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరితరమూ కాదు. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. నమ్మకం ఉంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. ప్రేమంటే అందం, రూపం, డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. ఒక హృదయానికి ఇంకో హృదయం ఇచ్చే నమ్మకమే ప్రేమ. కోపం అంటే ఇతరులపై వేసేందుకు చేతిలో పట్టుకున్న నిప్పు కనుక, దానితో ముందు నువ్వే బాధపడతావు. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. గుడి ముందు కూర్చున్న బిచ్చగాడికి డబ్బున్నోడు 1 రూపాయి ఇస్తాడు, డబ్బు లేనోడు 10 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే డబ్బున్నోనికి డబ్బు విలువ తెలుసు, కానీ డబ్బు లేనోడికి బ్రతుకు విలువ తెలుసు. మన లైఫ్ చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, వయస్సులో ఉన్నప్పుడు అరుగుతుంది కదా అని అడ్డమైన గడ్డి తిన్నావంటే వయసు మళ్ళక ముందే అడ్డమైన రోగాలకు గురి అవుతావు. ఆకలితో ఉన్నవాడికి ఆహారమే దేవుడు, అనారోగ్యంతో ఉన్నవాడికి ఆరోగ్యమే దేవుడు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేవాడే దేవుడు. ఎంత పెద్ద మహాసముద్రాన్ని అయినా చిన్న దుంగ సహాయంతో దాటవచ్చు. చిన్న దీపంతో కట్టిక చీకటిని కూడా పారద్రోలవచ్చు. ఎంత పెద్ద ఏనుగునైనా వశపరుచుకోవచ్చు. కానీ ఒక మూర్ఖుడిని నీ మాటల చేత నువ్వు మార్చలేవు అని తెలుసుకో. సంవత్సరానికి ఒకసారే పండగ వస్తుంది, కానీ మనసుకు నచ్చిన వారు మనస్సారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే. నువ్వు చేసిన తప్పు, నువ్వు తీర్చని అప్పు ఎప్పటికైనా నీ జీవితానికి ముప్పు. గెలిస్తే సంతోషం ఉంటుంది, గెలిపిస్తే సంతృప్తి ఉంటుంది. సంతోషం ఒకరోజు ఉంటుందేమో, సంతృప్తి జీవితాంతం ఉంటుంది. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. నేటి సమాజం అంటే ఇదే. ఉన్న స్థలాన్ని మారిస్తేనో, అలవాట్లను మార్చుకుంటేనో నీ జీవితం మారదు. నీ ఆలోచన విధానం మారాలి. అప్పుడే నీ లైఫ్లో అసలైన మార్పు సంభవిస్తుంది. నీ శత్రువు చిన్నవాడు అని అనుకుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. రథసారథి వంట చేసేవాడిని కాపలా ఉండే వారితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడదు. అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు. నాన్న పెంచిన ఆత్మగౌరవం అబ్బాయి వల్ల అపనిందలు కాకూడదు. ప్రేమించడం తప్పు కాదు, తప్పుడు మనిషిని ప్రేమించడం తప్పు. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చలేదన్నమాట. ఆలోచన అందమైనది అయితే ఆచరణ అద్భుతంగా ఉంటుంది. గెలుపులో ఉన్న ఆనందం కంటే ఓటమిలో ఉన్న బాధ నిన్ను ఎక్కువగా ప్రేరేపించాలి. అప్పుడే ఓటమి అంటే భయం పోతుంది. అవసరమైనది ఏది కోరిక అవ్వదు, కోరిక ఎప్పుడు అవసరం అవ్వదు. పిల్లలకు పని చేయడమే కాదు, పనిని ప్రేమించడం కూడా నేర్పండి. ఆడదానికి అందం సగం నాలుకపైనే ఉంటుంది. ఆమె పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది.